ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నందిపేటలో విలేకరులతో మాట్లాడుతూ నందిపేట నుంచి భారీ వాహనాల్లో నల్లమట్టి అతివేగంగా వెళ్లవద్దని సూచించినందుకు తనను కొందరు ఉద్దేశపూర్వకంగా బదనం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని చెప్పారని గుర్తు చేశారు. రైతుల ప్రయోజనం కోసం తను ఎంత దూరమైనా వెళ్తానని చెప్పారు. అసెంబ్లీలో రైతు సమస్యలపై తాను స్పందిస్తున్న తీరును వివరించారు. వందల సంఖ్యలో వాహనాలు ఇరుకు రోడ్లలో వేగంగా వెళ్తే ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్నదని మాత్రమే సూచించినట్లు తెలిపారు. తాను కూడా రైతు బిడ్డనేనని చెప్పారు. నల్లమట్టి పేరుతో సిండికేట్ వ్యాపారం చేయొద్దని, అవసరమైతే రైతుల కోసం ప్రాణత్యాగం చేస్తానని తెలిపారు. మరి ముఖ్యంగా ఆర్మూరు నియోజకవర్గ ప్రజలందరికీ, మరి ముఖ్యంగా రైతులందరికీ ఒక విన్నపం, విజ్ఞప్తి. దయచేసి ఈరోజు రకరకాల అపోహలతోని గ్రామాలల్లో కొన్ని అపోహలు వ్యాపింపజేస్తున్నారు. నల్లమట్టి విషయంలో నల్లమట్టి అందరికన్నా ముందు మీ అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను రైతు బిడ్డ. నాకు నల్లమట్టి విషయంలో ఎటువంటి ప్రమేయం లేదు. నల్లమట్టిని ఓన్లీ ఓవర్ స్పీడ్ పోవద్దని చెప్పాను. గ్రామీణ ప్రాంతాలలో ఓవర్ స్పీడ్ వెళ్తే చిన్నపిల్లలు, వృద్ధులు గ్రామాలలో ఉంటారు కాబట్టి. రెండోది, మట్టి పిల్లలు కింద పడకుండా జాగ్రత్త చూసుకోమని చెప్పాను. రెండే నేను చెప్పినాయి. కానీ మిగతా మంది బాడీ కిందనా, బాడీ మీదనా, బాడీ లేవాలా నాకు సంబంధం లేదు. అది ప్రభుత్వ నిర్ణయము. ఒకవేళ రైతులందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ ప్రభుత్వానికి కావచ్చు, నాకు కావచ్చు, రైతులే ముఖ్యము. ఇక మేము అడిగింది ఏంది, ఈ ఏదైతే కొందరు సిండికేట్గా మూటగా ఏర్పడ్డారో వ్యాపారులు, నల్లమట్టి వ్యాపారులు, వాళ్ళు రైతులకు ఎక్కువ రేటు వసూలు చేయొద్దు. కొన్ని గ్రామాలలో కూడా కొంతమంది గ్రామ కమిటీల పేరిట, దాని పేరిట ప్రతి చోట ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. దయచేసి ఆ మట్టి వెళ్ళాల్సింది ఎవరికో టాటా బిర్లలకు వెళ్తలేదు, రైతులకు వెళ్తుంది కాబట్టి ఆ గ్రామాలల్లో వసూలు చేయొద్దని చెప్పాము. రెండోది, పొలాలకు వెళ్ళాల్సిన మట్టి ఇటుక బట్టీలకు వెళ్ళొద్దు అని చెప్తున్నాం ఇతర జిల్లాలకు. మీరు ఆర్మూరు నియోజకవర్గ ప్రజలందరూ ఆలోచించుకోవాలా. మనకు ఆర్మూరు ముఖ్యము. రెండోది ఏంటంటే, అన్నిటికన్నా ముఖ్యం రైతులు ముఖ్యము, రైతు క్షేమం ముఖ్యము. గౌరవనీయ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు. కాదు, మీకు ఏదన్నా ఇబ్బంది ఉంది నా దగ్గరికి రండి, రైతులు రండి, ఏ గ్రామం రైతులు రండి, మనం ఇంకేదైనా మీకు ఏదైనా దీంట్లో సవరణలు చేయాల్సి ఉంది, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నేను ప్రభుత్వంతో మాట్లాడి, అధికారులతో మాట్లాడి, గౌరవనీయ జిల్లా ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు ఉన్నారు. వాళ్ళ సలహాలు తీసుకొని కమిషనర్ ఆఫ్ పోలీస్, కలెక్టర్ గారితో మాట్లాడి రైతులు ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటే ఆ ఇబ్బందులను సరి చేస్తాము. ఇక మరీ ముఖ్యంగా ప్రతి ఊర్లో ఒక అపోహ, ఎమ్మెల్యేగా నేను ఏం చెప్పండి, ఓవర్ స్పీడ్ వద్దంటున్నాను. అతివేగము పానాలు తీస్తుంది గ్రామాలల్లో. చిన్న చిన్న రోడ్లు, సుమారు ఆలూరు ఉంది, ఆలూరులోకి వెళ్ళి రోజు 500 లారీలు వెళ్తే చిన్నపిల్లలు దాటితో మెల్లంగా వెళ్ళమని చెప్పాను. మట్టి పిల్లలు కింద పడితే చనిపోతారు, కొంచెం జాగ్రత్తగా వెళ్ళానని చెప్పాను. దానికి మెచ్చి లోడ్ ఇంతుండల్లా నాకు సంబంధం లేదు. రెండోది, క్లియర్గా చెప్తున్నాను, ఏదైతే నల్లమట్టి మూట ఉందో చెప్తున్నాం. దయచేసి మీరు కూడా రైతు బిడ్డలే, రైతుల మీద అధిక లాభాలు తీసుకోకండి. వాళ్ళకి ఎంత మట్టి తీసుకుందో అంతే తీసుకెళ్ళండి. రెండోది, మీరు కూడా అందరు సహకరిస్తేనే రైతుకు ఒక సరసమైన ధరకు పోతుంది. 2 లారీలు వచ్చే బదులు 3 లారీలు వస్తుంది. ఈ సమస్యకు పరిష్కారం అదే తప్ప ఎవరినో బ్లేమ్ చేయాలంటే 2.5 సంవత్సరాల నుంచి ఎటువంటి అపనిందలు లేకుంటున్నాను. కాబట్టి ఇప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నారు నా మీద ఏం నెప్పం ఎత్తుదమా, లేకపోతే మీకు ఒక అవకాశం దొరికిందని ఎదురుస్తున్నారు. నేను ఎట్టి పరిస్థితుల్లో రైతుల పక్షానే ఉంటాను. అవసరమైతే రైతుల గురించి ప్రాణత్యాగాలు చేస్తాను. ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడేది నేనే రైతుల తరపు నుంచి. వడ్ల కొనుగోలు కేంద్రాలు కూడా ఆలోచించండి. ఈ లారీలను కూడా కొన్ని కేటాయించడం జరిగింది. అక్కడ ఈ లారీలు రోడ్ల మీద నెల 15 రోజుల నుంచి వడ్ల రైతులు కళ్ళాలలో చచ్చిపోతున్నారు. మీరు కూడా ఆలోచించండి, వాళ్ళు కూడా రైతులే, కళ్ళాలలో చచ్చిపోయారు. కొన్ని లారీలను వాళ్ళకి కేటాయించడం. కాబట్టి ఏదైనా రైతులకు కానీ ఏదైనా సమస్య ఉంటే రండి, మాట్లాడదాం. ఇంకేదైనా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే కలెక్టర్ గారితో మాట్లాడదాం, పోలీస్ కమిషనర్తో మాట్లాడదాం, సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడదాం, ఇంకా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి మీకు అనుకూలంగా ఏదైనా ఉంటే ఇబ్బందులు ఉంటే తొలగిస్తాము. కానీ ఎట్టి పరిస్థితిగా గ్రామాలల్లో అపోహలు సృష్టి మాత్రం రాబోయే రోజులలో దానికి ప్రతిఫలం మీరే అనుభవిస్తారు.